హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళైతే నేను ఫుల్ వీడియో పెట్టేస్తున్నానండి. మామూలుగా అయితే నిన్నే పెట్టాలి, కానీ నిన్న అస్సలు కుదరలేదండి. టైం అస్సలు సరిపోలేదు. సో ఇవాళైతే ఫుల్ వీడియో చూసేద్దాము. ఈ కెమెరా వ్యూ మొత్తం మారిపోయింది చూసారా? నేను కొంచెం వేరే నా దగ్గర చిన్న టీపాయ్ లాంటిది ఒక స్టూల్ అయితే ఉందండి. సో దాని మీద సెట్ చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఒక చిన్న లైట్ పెట్టాను. చూద్దాం, ఒకవేళ ఇది కనుక బాగోపోతే నెక్స్ట్ టైం నుంచి వేరే చోటే చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను బ్యాంగిల్ అయితే చేస్తున్నానండి. బ్యాంగిల్ చేయమని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. లాస్ట్ టైం నేను స్టోన్ స్టిక్కర్తో చేశాను కదండి, నార్మల్గా కూడా చేసి చూపించమని చెప్పారు. సో మీకోసం అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఎపోక్సీ రేజిన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఎపోక్సీ రేజిన్ ఈ బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నానండి. పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 2-3 సార్లు అయితే ఓపెన్ చేశానండి. మళ్ళీ మీకోసం ఓపెన్ చేస్తున్నాను. మామూలుగా డైరెక్ట్గానే వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో తీసేసి. అలాగే ఎపోక్సీ రేజిన్ తీసి కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. నాకు కావాల్సినప్పుడు మాత్రమే ఈ కిట్ అయితే తెచ్చుకుంటానండి. ఈ కిట్లో అయితే ఇవన్నీ వచ్చాయి. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ పేపర్ అయితే ఉంటుంది, అది చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఈ రేజిన్ ఆర్ట్ క్రాఫ్ట్ గురించి అయితే నాకు ఇప్పటికీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి, క్లాసెస్ చెప్పమని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించే అన్నిట్లలో ఓన్లీ బ్యాంగిల్ మోల్డ్ ఒక్కటి ఇవ్వలేదండి. అది కూడా నేను ఒకసారి చూసి ఇస్తాను. మిగతావన్నీ లింక్స్ ఇచ్చాను, కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి నేను రైజిన్ లిక్విడ్ ఎలా మిక్స్ చేశానో చూడండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ టేప్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మౌల్డ్ని. ఈ బ్యాంగిల్ మోల్డ్ వచ్చేసరికి పాతదేనండి, కొత్తదేం కాదు. కొత్తది ఒకవేళ తీసుకుంటే మీరు ఇట్లా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా డస్ట్ ఏం లేదు, కానీ ఆ రైజిన్ లిక్విడ్ డ్రై అయిపోయిన తర్వాత డ్రాప్స్ లాగా ఉంటాయి చూడండి, అది మాత్రం ఉంది. సో మీరైతే ఓల్డ్ మోల్డ్ అయితే ఖచ్చితంగా ఇట్లా క్లీన్ చేసుకోండి. టేప్తోనే క్లీన్ అవుతుంది, ఎందుకంటే సిలికాన్ మోల్డ్ కదా. ఇక్కడ ఏంటంటే నేను ఇది బేస్ వచ్చింది కదండి బ్యాంగిల్కి కవర్ లాగా వచ్చింది కదా, సో అది పెడతాను ఎప్పుడు. సో ఇవాళ నేను పెట్టట్లేదు. ఇక్కడ నేను మాస్క్ వేసుకోవటం కూడా చూపించానండి, అది కట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ గ్లౌజ్, ఇదైతే ఆ కిట్లోని నాకు 2 గ్లౌజెస్ అయితే వచ్చాయండి. ఒక గ్లౌజ్ అయితే వేసుకుంటున్నాను. ఎపోక్సీ రేజిన్ లిక్విడ్ సింపుల్గా ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అంటే ఎలాగా పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఇక్కడ కొంచెం స్పీడే పెడుతున్నానండి. ఖచ్చితంగా మీరు చేతి కిందకైతే ఒక టిష్యూ పేపర్స్ అయితే తీసుకోవాలండి. టిష్యూ పేపర్స్ అంటే డ్రై టిష్యూ పేపర్స్ తీసుకోండి, వెట్ కూడా తీసుకోండి. ఎందుకంటే గ్లౌజెస్ వేసుకుంటే ఏం పర్లేదు, గ్లౌజెస్ కనుక ఒకవేళ వేసుకోపోతే కొంచెం చేతికి స్టిక్ అవుతుంది కదా, అప్పుడు వెట్ టిష్యూస్తో వైప్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ని జస్ట్ అలా క్లీన్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ మీద పడిన వెంటనే మీరు వెళ్ళి సోప్ వాటర్తో క్లీన్ చేసుకునే అవసరం లేదు, వెట్ టిష్యూస్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ రేజిన్ లిక్విడ్ నేను మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ ఎప్పుడు నేను స్పూన్తో కొలుస్తాను కదండి, ఈసారి ఏంటంటే నేను ఈ కప్పుకి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, 30 ml 20 ml అని చెప్పేసి 20 ml ఏమో పార్ట్ ఏ తీసుకున్నాను, నెక్స్ట్ 10 ml ఏమో పార్ట్ బి తీసుకున్నానండి. కింద బేస్ అనేది సరిగ్గా ఫ్లాట్గా ఉన్న బేస్ మీదే పెట్టుకొని సరిగ్గా చూసుకోండి 20 ml ఉందా లేదా అని చెప్పేసి. ఈ ప్రాసెస్ అయితే నాకు కొంచెం ఈజీగా అనిపించింది దాంతో పోలిస్తే. అది కూడా ఈజీయేనండి. మీరు ఈ ప్రాసెస్ అంతగా నచ్చకపోతే మీరు ఒకవేళ నేను స్పూన్తో చూపించాను చూడండి, అలా అయితే ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ పార్ట్ ఏ ఎపోక్సీ రేజిన్ అయితే 20 ml తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పార్ట్ బి అండి, 10 ml అయితే తీసుకుంటున్నాను. మొత్తం 30 ml తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ మౌల్డ్లో కూడా నేను 30 ml యాడ్ చేయలేదండి, ఓన్లీ ఒక 15 ml అంటే 15 ml మాత్రమే యాడ్ చేశాను. చూపిస్తాను నేను. ఇంకా లిక్విడ్ అయితే నాకు కొంచెం మిగిలింది, ఆ లిక్విడ్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా యూస్ చేశానని చెప్పేసి. ఈ కప్పుని కూడా కింద పెట్టుకొని 30 ml వచ్చేదాకా ఇట్లా డ్రాప్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, మనకి రేజిన్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పక్కన ఫోన్ ఆన్ చేసుకొని టైం చూసుకోండి. నాకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 4 minutes అయితే మిక్స్ చేసుకోవాలండి. 4 minutes మీరు కంటిన్యూస్గా ఆపకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు రైజిన్ కీచెన్ అనేది అవుట్పుట్ గట్టిగా రావాలన్నా పర్ఫెక్ట్గా రావాలన్నా ఇక్కడే మిక్స్ చేసుకోవటంలో, అలాగే పార్ట్ ఏ పార్ట్ బి కలపటంలోనే ఉంటుందండి. ఒకవేళ పార్ట్ బి హార్డ్నర్ కూడా ఎక్కువైనా సరే, కొంచెం ఎక్కువైనా సరే మెత్తగా వచ్చేస్తుంది, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫైనల్గా 4 minutes అప్పుడు ట్రాన్స్పరెంట్లోకి వచ్చేస్తుంది. మీకు బబుల్స్ ఏమి ఉండవండి, బబుల్స్ ఉన్నా కానీ ఫైర్ గన్తో ట్యాప్ చేసేయచ్చు. ఇక్కడ నేను 30 ml అయితే మిక్స్ చేశాను కదా, దాంట్లో నుంచి ఒక 15 ml అయితే పక్కకు తీశాను. ఇప్పుడు నేను ఇదైతే యూస్ చేస్తున్నానండి, ఇదేమో పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం మిగిలిన లిక్విడ్ ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నేను పిగ్మెంట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇదిగోండి ఈ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఏ కలర్ అంటే కొంచెం డార్క్ కలరేనండి, రెడ్లో డార్క్ కలర్. జస్ట్ ఒకసారి ఏదో ఒక కలర్ ట్రై చేయాలని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నానంతే. కలర్ ఆప్షన్ అయితే మీ ఇష్టం అండి, రేజిన్ డైస్ కూడా యూస్ చేయొచ్చు ఈ టైంలో.
ఇలా పిగ్మెంట్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పౌడర్ అనేది గడ్డలు లైట్‌గా చిన్నవి గడ్డలు ఉంటాయి. బాగా మిక్స్ చేసుకోండి. బ్యాంగిల్ అవుట్‌పుట్ అనేది కూడా నేను చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇందాక నేను ఎపాక్సీ రెసిన్ కిట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇన్‌స్ట్రక్షన్ పేపర్ మీకు చూపియలేదండి. అది ఆ షార్ట్ కూడా కట్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు అది చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇక్కడైతే ఈ మిక్సింగ్ ప్రాసెస్ ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుంటూనే ఉండండి. బాగా కలిసేలాగా. కొంచెం షైనింగ్ రావాలని చెప్పేసి కొంచెం మాత్రమే సేమ్ కలర్‌లో గ్లిట్టర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెమే యాడ్ చేశాను చూడండి. గ్లిట్టర్ వేస్తే కొంచెం షైనింగ్ వస్తదని చెప్పేసి అలా యాడ్ చేశానంతే. ఈ బ్యాంగిల్ మోల్డ్ సైజు కూడా నా సైజ్ అయితే కాదండి. 2.6 సైజ్ అనుకుంటా. ఎందుకంటే నాది 2.4 సైజు. సో నాకు కొంచెం అయితే లూజ్‌గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే లిక్విడ్ మొత్తాన్ని బ్యాంగిల్ మోల్డ్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. 15 ml మాత్రమే తీసుకున్నాను. మామూలుగా అయితే ఈ బ్యాంగిల్ ఎంత సైజు ఉంటే అంత తీసుకోవాలి. కానీ నేను అంతంత పెద్ద బ్యాంగిల్స్ అంతగా వేసుకోను కాబట్టి సో నేను కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం నేను బ్యాంగిల్ చేసేటప్పుడు ఇలా బ్యాంగిల్ మోల్డ్ ఎంత సైజు ఉందో అంత లిక్విడ్ అయితే యాడ్ చేస్తాను. అవుట్పుట్ అయితే మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఎందుకంటే నిన్న పెట్టాల్సిన లాంగ్ వీడియో ఇవాళ పెడుతున్నాను కదండి. నిన్న నైట్ అయితే అవుట్పుట్ అయితే నేను చూశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా లిక్విడ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ మోల్డ్ని జస్ట్ అలా ట్యాప్ చేయండి. ఎందుకంటే బబుల్స్ ఏమైనా ఉంటే అవి ట్యాప్ అయిపోతాయి. అంటే బబుల్స్ అన్నీ ఇట్లా పైకి వచ్చేయడమో లేకపోతే పగిలిపోవడమో అవుతాయి. ఇక్కడ నేను డస్ట్ పడకుండా ఈ లిడ్తో అయితే క్లోజ్ చేశాను. 24 అవర్స్ వరకు అయితే పక్కన పెట్టాలండి ఖచ్చితంగా. మనకి 20 అవర్స్లోనే కొంచెం అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ 24 అవర్స్ తర్వాతే తీయండి. అండ్ అలాగే లిడ్ మాత్రం కంపల్సరీగా పెట్టండి, లేకపోతే డస్ట్ పడిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే అవుట్పుట్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం లేట్గా తీసినా అది గట్టిగా అయిపోతుందండి. మౌల్డ్లో నుంచి రాకపోవడం లేకపోతే ఆ మౌల్డ్ చినిగిపోతుంది. ఒకవేళ మౌల్డ్ తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉందనుకోండి, ఇంకొంచెం సేపు మౌల్డ్లోనే ఉంచండి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మౌల్డ్లోనే కింద బేస్ అనేది కొంచెం నాకు ఈ షేప్లో అయితే ఉందండి. రౌండ్ షేప్ అయితే రాలేదు. బట్ పర్లేదు, ఈ షేప్ కూడా చాలా బాగుంది. చూడండి నాకు కొంచెం కరెక్ట్గానే సరిపోయింది. అంటే కొంచెం లూజ్ ఉందని చెప్పాను కదా, అయినా పర్లేదండి, కొంచెం సరిపోయినట్టే అనిపిస్తుంది. మీకు ఈ ఫుల్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా మీకు ఒకవేళ అర్థం కాకపోయినా సరే చెప్పండి, నేను మళ్ళీ మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.